గుడ్ మార్నింగ్ మామ. ఈరోజు అయితే నేను మా స్కార్తో అయితే సీట్స్ ఆడదామని వచ్చేసాను పొద్దున్నే. చలో ఎలా తగలొస్తుందో మ్యాచ్ చూద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ అయితే వేయండి. మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోలతో వస్తా, ఇంకా కంటెంట్ బాగా చేస్తాను. ప్రస్తుతానికి అడ్జస్ట్ చేసుకొని మొబైల్ బాగాలేదు. ఓకే చూడండి. ఫస్ట్ రౌండ్ బోన్ ఫైర్ పెట్టుకున్నాను, అప్పుడే మొబైల్ ఫైట్ తీసుకున్నాను. ఓకే ఈడెవడో కనపడ్డాడు. అరే డ్యామేజ్ అయితే భారీగా ఇచ్చాడు, గ్యారెంటీ వేసాడు, అందుకే నాకు ఫుల్ బాడీ పడింది. ఇక్కడ డౌన్ చేద్దాం. ఓకే ఫుల్ కిల్ చేసేసుకున్నాము. ఇంకా మెడికిట్ వేసుకుందాం. ఓపెన్ వేసుకోవచ్చు మామ, ఎవరు చేస్తారు మనల్ని, ఎవరు కొట్టలేరు. చూడండి పైకి వెళ్దాం. పైన ఫైట్ జరుగుతుంది. ఒక్కడే ఒక్కడే ఉన్నాడు. అరే సింగిల్ బుల్లెట్ కిల్ వచ్చింది. పాపం మా చందు గడు ఏడ్చింటాడు. ఇలా కిల్ అయితే తీసేసుకున్నాం చందు కిల్లో. ఇప్పుడు మనకు మంచి గన్లు వస్తాయి, ఎందుకంటే ఇద్దరిని కొట్టాం కాబట్టి. ఏ గన్ వస్తుందో చూద్దాం. M598 తీసుకున్నాను. బోన్ ఫైర్ ముఖ్యము. బోన్ ఫైర్ ఉన్నప్పుడు ఈ షీల్డ్ క్యారెక్టర్ అయితే చాలా ఉపయోగపడుతుంది మనకి. మీరు గమనిండి కావాలంటే ఈ షీల్డ్ క్యారెక్టర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ అది కరెక్ట్గా యూజ్ చేయాలి మనం. ఒక్కొక్కడు వచ్చాడనుకో మీదకి అప్పుడు యూజ్ చేస్తే చాలా సులభంగా కొట్టేయచ్చు, డిఫీట్ చేసేయచ్చు. వాడి హెడ్ కొడితే మాత్రం మనం బత్తాయే. వాడి హెడ్ కొట్టిన కూడా మనం చూసుకోవాలి. వీడికి చూడండి, చూడండి గుండనక్కలు ఒకటి పడింది. వీడికి ఈ గుండనక్క సైడ్ వెళ్ళిపోయింది. అరే వీడు వామ్మో వామ్మో వామ్మో. మా అన్నైతే డౌన్ చేసేసాడు. రివైవ్ ఇచ్చుకుంటాడు, చంపేద్దామండి. ఇంకొక్కడే, మళ్ళీ ఒక్కడే. ఆ ఒక్కడే ఎక్కడ ఉన్నాడు చూడాలి ఇప్పుడు. ఈ గ్లోవల్ ఏంది అర్థం, కిందలో అయితే ఉన్నాడు వీడు. లేకపోతే వీడు కూడా అరే చెందు కొట్టేశాడు రా. అంతే మామ, కిలోలు కొట్టనేరు. కొడితేమో బీభత్సం కొట్టేస్తారు, లేకపోతే అసలే కొట్టరు. మీకు ఎవరికైనా మాకు ఇల్లు చేరాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను చేర్పించుకుంటాను పక్కా. మళ్ళీ బోన్ ఫైర్ ఈడేసాడు వీడు. బోన్ ఫైర్ ఎప్పుడు ఇక్కడ వేయకూడదు మామ. ఫైట్ చేసే కాడేస్తే చాలామంది ఎందుకో బోన్ ఫైర్ ముందే వేసేస్తారు. అలా అయితే వేయద్దండి, ఎందుకంటే మనకి పోతుంది, మూమెంట్ పోతుంది. ఇప్పుడు మీరు చూడండి మామ, బోన్ ఫైర్ ఎక్కడ వేయాలంటే కరెక్ట్గా ఎనిమిలు ఉండే చోట వేద్దాం. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది, మూమెంట్ పెరుగుతుంది మామ. వీడు చూడు షీల్డ్ క్యారెక్టర్ ఆన్ చేస్తే బుల్లెట్ దించాడు, నాకేం కాలేదు. వేద్దాం వీడికి. అరే చందుకి వెళ్ళి మళ్ళీ కొట్టినట్టున్నా. చందు కాదు వీడెవడో నాకు తెలియదు. టుంటుం బాబాయ్ అయితే పోతున్నాడు. 1 2 అరే డబుల్ ఆఫర్ ట్రిపుల్ ఆఫర్ వచ్చినట్టు వీడెవడో మెడికిట్ వేసుకున్నాడు మామ. ముందే డ్యామేజ్ పడినట్టు ఉంది పాపం. వాడు కూడా నాకే కిల్ వచ్చాడు. వేసి కొట్టిండొచ్చు ఈ మ్యాచ్. మేబీ మిస్ అయిపోయింది, కొంచెంలో మిస్ అయిపోయింది, లేకపోతే 6 కిల్స్ అయితే కొట్టాము. అది కూడా 1400 డ్యామేజ్తోనే. అంటే కిల్లులు దుబ్బానా, కిల్లులు దబ్బలేదులే మామ. నాకు తెలిసి 2 కిల్లులు దుబ్బాను, అది ఒప్పుకోవచ్చు. చాలా ఇప్పుడైతే వెళ్దాం. మళ్ళీ బోన్ ఫైర్ పెట్టాము. మా ఊళ్ళు చూడండి ఆగిత్తంగా వెళ్ళిపోతున్నారు ఒక్కొక్క పక్కకి. నేను ఎట్టుపోవాలి తెలియక చూసుకున్నా, వీడు వచ్చాడు. మొత్తం కొంపలోనే ఉన్నారు మా వీడు ఒకడు ఉన్నాడు ఈడ. చలో గ్రానైట్. అరే వెనకమాల బ్యాక్ సైడ్ ఫుల్ కిల్ చేద్దాం. రివైవల్ ఇవ్వాలి ఫ్రెండ్స్కి. ఈ ఫ్రెండ్స్లు చచ్చిపోకుండా అంటే మ్యాచ్ బాగా గెలిచచ్చు. 3v3 వచ్చిన కాడే ఇలా చేస్తారు. గ్లోవల్ వేసేసాడు. అరే గ్లోవల్ వేసి పంపించేసినాడు వీడు. వాడు గ్రెనేట్ వేస్తే అయిపోతుంది మన పని. ఫస్ట్ మెడికిట్ వేసుకున్నాం. మెడికిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొట్టేయచ్చు మా ఇల్లు. ఈరోడు వచ్చాడు. అరే అరే రే 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 ఉండరా. వెస్ట్ చూడు మా డ్యామేజ్ ఎట్ అయిపోయింది వెస్ట్. ఈ ఆడగొట్టుకుంటున్నారు. అరే ఈడు వచ్చాడు కాకా అంట. సరే ఈ రౌండ్ అయితే కొట్టేద్దాం వెళ్ళి. ఈ టుంటుం బాబాయ్ ఇక్కడ పైన ఉన్నాడు. ఈ టుంటుం గాడు ఇందాక రౌండ్ రచ్చిపోయాడు మామ. అరే కొట్టేశాడు రా. అరే కొట్టరా, అదిరా కొట్టేస్తా. అరే అరే ఇద్దరు. అరే పాపం కిల్లు కూడా రాలే మామ, చంపేసినారు. వీళ్ళైతే రచ్చిపోతున్నారు మా వాళ్ళు, ఎందుకంటే మా వాళ్ళు చూడండి ఆఫ్లైనే పోయాడు ఏకంగా. ఈ రౌండ్ కొట్టేద్దాం. ఓకే M590 తీసుకొని కూర్చుందాం. ఇది కూడా ఛాన్సాలు బాగా యూస్ అవుతుంది మామ. దీని లోపలికి వెళ్ళిపోతే మనకు బుల్లెట్ ఎదగలవు. నేను ఛాన్సాలు దీంతో ఈజీ కూడా కొట్టాను. ఓకే ఎవడో వస్తాను. అరే పక్క MP40 వచ్చేసినాడు మామ. రెండోసారి కాకాగంట చంపేశాడు. వీడియో ఇబ్బంది కానీ మా వీడియో వాళ్ళ టీంలో బాగా ఆడుతున్నాడు. వీడిని చంపేస్తే ఇంకంత ఈజీ అయిపోతుంది మన పక్క అయితే ఒకడు ఆఫ్లైనే పోయాడు ఏకంగా. ఏం చెప్తాము, ఏం చెప్పలేము.
అందుకే మీరు ఎవరైనా మంచిగా ఆడేవాళ్ళు మాకు ఇల్లు చేయాలంటే ట్రై చేయండి మామ, నేను చేర్పించుకుని ట్రైన్ చేస్తా. ఎందుకంటే ప్రస్తుతానికి ఇల్లు తక్కువ మెంబర్స్ ఉన్నాడు, ఫుల్గా అయితే ఏం లేరు, కొంచెం యావరేజ్గా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, మీ యూఐడి పెడితే నేనైతే చూస్తామా, మీ అకౌంట్ అయితే చూస్తాను. ఓకే, ఇది చూడండి, ఇది మ్యాటర్. పైనుంచి అయితే అది పంపించాడు డ్రోను, మనం ప్లేస్ తెలిసిపోతుంది. ఇది చూడండి, మా ఇద్దరు చచ్చిపోయారు మా అప్పుడే. ఎవడో పైన ఉన్నాడు, అరే గ్లోవల్ వేసేసారు. ఇది చూడండి, టుమ్ టుమ్. ఈ నాయాల్ని లేపేద్దాం. సచ్చాడు ఈడు, ఈ నాయాలు నన్ను 2 సార్లు దారుణంగా కొట్టాడు మామ. ఈడు వీడైతే ఈ క్యారెక్టర్ చూడు మామ, ఇది మామ క్యారెక్టర్ అంటే. నా యాలారా సావండ్రా మీరు. ఈ ఇద్దరినైతే చంపేశాను. ఇంకా మేము ఇద్దరు ఉన్నాం, వాడు ఒక్కడే ఉన్నాడు. వాడికైతే ఈరోజు బత్తాయి ఫ్రెండ్స్. గ్లోవల్ అయితే అరే వాడు దేనికి రా రే, ఇంకా గేమ్ ఆడి ఏం లాభం రా. 1 vs 1 ఇప్పుడు సిచ్యువేషన్ ఇస్ వెరీ బ్యాడ్. వాడి దగ్గర ఏం గన్లు ఉన్నాయో తెలియదు, వాడు మంచిగా ఆడేస్తాడేమో. చూద్దాం ఏం జరుగుతుందో. చలో ఇప్పుడైతే జోన్ అయితే వాడి పక్కే వెళ్ళేటట్టుంది, చూద్దాం. చూడండి, ఇప్పుడు గ్లోవల్ వేసుకుందాం. వాడిని భయపెట్టాలి, సింగిల్గా ఉన్నప్పుడు భయపెట్టాలి. కాబట్టి ఒక గ్రెనేట్ అయితే వేసేద్దాం, ఏమవుతుందో చూద్దాం. అరే 14 డ్యామేజ్ అయిందిరా బాబు. బోన్ ఫైర్ ఇటు యూజ్ అవుతుంది మామ. ఒక గ్రానైట్ ఎత్తేద్దాం, మనం అట్లా వెళ్దాం. వాడు ఇటు వస్తాడు, వాడికి డ్యామేజ్ పడుతుంది. పడింది. అరే ఎమ్మండా పెడిచామంట, సచ్చానరా. ఫైర్ ఓకే, మొత్తానికైతే చంపేశాం మామ. మీరైతే నాకు కాస్త సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని తెలియని వాళ్ళకి షేర్నే చేయండి మామ. వాళ్ళని యూట్యూబర్ ఉన్నాడు చెప్పండి మామ, మీరే సపోర్ట్ చేయాలి.